How are you all? So after little long మళ్ళీ ఐమ్ బ్యాక్ విత్ ఏ ఫుల్ వీడియో. సో ఏం లేదు, రైట్ ఐ పక్కన ఒక చిన్న సిస్ట్ సర్జరీ అయిందనమాట. సో దట్ 3-4 months గ్యాప్ వచ్చింది. కొంచెం వర్కౌట్ వీడియోస్ కూడా ఆపాల్సి వచ్చింది. వర్కౌట్ కూడా ఎక్కువ చేయలేదు, తక్కువనే చేసిన, లైట్గా టచ్ చేసిన. సో ఇప్పుడు మళ్ళీ ఐఎమ్ బ్యాక్ టు అప్గ్రేడ్ మై సెల్ఫ్. సో ఇవాళ బ్యాక్ వర్కౌట్ అనమాట. యాక్చువల్గా నిన్న ఫుల్ వీడియో చేసిన, బట్ అది ఇంకా మనము ఎట్లా వస్తుందో చూద్దామని చేసిన, సెట్ కాలేదు. సో మళ్ళీ ఇవాళ వీడియో రికార్డ్ చేస్తున్నా అనమాట. సో నిన్న చెస్ట్ అయిపోయింది, ఇవాళ బ్యాక్ చేస్తున్నా. సో ప్రీ వర్కౌట్ కింద బ్లాక్ కాఫీ అనమాట. సో కాఫీలో షుగర్ వేసుకోకపోవడం చాలా బెటర్. వితౌట్ షుగర్ కాఫీ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. సో చాలా రోజుల తర్వాత ఇది నా బాడీ కండిషన్ అనమాట. అండ్ ఇంకోటి, కొంచెం ఇవాళ టైం లేదని, మనం యాక్చువల్గా ఏంటంటే పైన వేస్తాము సన్లైట్లో, ఇవాళ టైం లేదని ఇంట్లోనే వేస్తున్నా. లైటింగ్ ఎట్లుందో అర్థమవుతలేదు, బట్ ప్రజెంట్ ఇది మన బాడీ కండిషన్ అనమాట చాలా రోజుల తర్వాత. అండ్ ఇది మన బ్యాక్. సో ఇప్పటికైతే ఇట్లుంది మన బాడీ కండిషన్. చూద్దాం ఎంత టైంలో ఎంతవరకు మన బాడీ చేంజ్ అవుతుందో. అండ్ మనది వచ్చేసి లో బడ్జెట్ ప్లాన్ అనమాట. సో తక్కువ బడ్జెట్లో మినిమల్ ప్రోటీన్ క్వాంటిటీ కానీ న్యూట్రియంట్స్ కానీ దీంట్లో మనం ఎంతవరకు చేయగలుగుతామో చూద్దాము. ముందు దీంట్లో ఇంకా అప్గ్రేడ్ అవుదాం. సో వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. 1 2 అండ్ గైస్, నేను నా వార్మప్ కంప్లీట్ చేసుకున్నా, వీడియో రికార్డింగ్ చేయడం మర్చిపోయినా. సో ఎప్పుడు వర్కౌట్ చేసినా కూడా వార్మప్ చేయడం మర్చిపోకండి. ఒక చిన్న మిస్టేక్ చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సో కంపల్సరీ వార్మప్ చేయాలి. నేనే 5 6 కౌంట్ చేయలే. సో 6 to 7 8. సో రెగ్యులర్గా పులప్స్ చేస్తే ఏంటంటే మీ పులప్ కౌంట్ అనేది పెరుగుతుంది. సో నేను స్టార్టింగ్లో 3 years బ్యాక్ చేసిన అనమాట 30 days పులప్స్ ఛాలెంజ్. కావాలంటే వీడియో లింక్ పెడతా, ఒకసారి చూడండి. స్టార్టింగ్లో నేను ఇట్లనే 5-10 పులప్స్ చేసిన. అండ్ తర్వాత అక్కడ నుంచి 30 days తర్వాత 25-30 పులప్స్ వరకు వచ్చిన. సో డైలీ ప్రాక్టీస్ చేస్తే మీరు ఏదైనా చేయగలుగుతారు. సో పులప్స్ కంప్లీట్ అయిపోయింది. 3 sets విత్ 5 to 8 reps వచ్చినాయి. నాట్ బ్యాడ్, బట్ చాలా తక్కువ. సో తర్వాత బార్బెల్ రాడ్తో చేస్తున్నాము. 1 2 3 4 5 6. అండ్ మీకు కొన్ని డౌట్లు రావచ్చు, నేను అస్సలు ఇప్పటిదాకా లైఫ్లో జిమ్కి వెళ్ళలేదా, లేదంటే నేను ఎట్లాంటి సప్లిమెంట్స్ యూజ్ చేయలేదా అని. జిమ్కి వెళ్ళినా, బట్ చాలా తక్కువ. ఒక 2 months కంటిన్యూగా వెళ్ళిన, రిజల్ట్ మంచిగా వచ్చింది. అండ్ సప్లిమెంట్స్ విషయానికి వస్తే నేను యూజ్ చేసింది క్రియేటిన్ అనమాట, ఇప్పటికీ కూడా ఉంది. సో ఒక 1 week తర్వాత యూజ్ చేస్తా, ఇంతే అనమాట. పులప్స్ అయిపోయినాయి, బార్బెల్ రాడ్ బ్యాక్ పుల్ అయిపోయింది. రియల్ డెల్ట్స్ చేస్తున్నా ఇప్పుడు. 1 2 3 4 5 6 7 8 9. Oh.
చాలామంది యూత్ని చూస్తున్నా, ఏంటంటే ఈ మధ్య జనరేషన్లో చాలా వీక్ అయిపోతున్నారు, చాలా లేజీగా తయారవుతారు. సో గైస్, అందరికీ ఇది చెప్పేది అర్థం కాదు. ఫిట్నెస్లో కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇప్పుడున్న జనరేషన్లో బయట ఫుడ్ కానీ బయట నేచర్ కానీ అస్సలు బాగాలేదు. సో హెల్తీగా ఉండండి, ఫిట్గా ఉండండి. చాలామంది సెలబ్రిటీస్ రెగ్యులర్గా ఫిట్నెస్ యోగాలో అప్డేటెడ్ ఉన్న వాళ్ళకే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. హార్ట్ అటాక్ వచ్చి మొన్న రీసెంట్గా ఒక హీరోయిన్ చనిపోయింది. సో ఫిట్నెస్ విషయంలో అవేర్గా ఉండండి. డైలీ ఏదో ఒక యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయండి. స్పోర్ట్స్ కానీ, ఫిట్నెస్ కానీ, జిమ్ కానీ, హోమ్ వర్కౌట్ కానీ, ఏదైనా సరే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి, మీరు డబ్బులు ఖర్చు పెట్టని అవసరం లేదు. తక్కువ బడ్జెట్లో మీ దగ్గర ఎంత ఉంటే అంత తినండి. అప్పుడప్పుడు మీరు జంక్కి పెట్టే అమౌంట్ ఫుడ్కి పెట్టుకోండి. ఎగ్స్ తెచ్చుకోండి, చికెన్ తెచ్చుకోండి. ఇంకా మీరు చేస్తుంటే ఏదైనా కానీ చేస్తుంటేనే అర్థమవుతుంది. కూర్చొని ఊహించుకుంటే, ఆలోచిస్తే కాదు. సో చెయ్యండి, చేస్తేనే అర్థమవుతుంది. సో వర్కౌట్ కంప్లీట్ అయిపోయింది. రేపటి నుంచి ఇంకొంచెం ఎర్లీగా లేవాలి. అసలు లేట్ లేచిన ఈరోజు టైం సరిపోలేదు. వర్కౌట్ వచ్చేసి ఉట్టి పుల్అప్స్ చేసిన, బార్బెల్ రాడ్ చేసిన, రేల్ డెల్స్ చేసిన, అంతే. బైసెప్స్ ఉండే, ట్రాప్స్ ఉండే. సో ఈ రెండు ఇప్పుడు చేయడానికి టైం లేదు. రెడీ అయ్యి వెళ్ళిపోవాలి షాప్కి. సో కొంచెం రేపు మార్నింగ్ తొందరగా లేస్తా. అండ్ ఆఫ్టర్ వర్కౌట్ మన బ్యాక్ సో ఇదన్నమాట. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. అండ్ నేను తినే ఫుడ్ కూడా మీకు చూపిస్తా. సో ఇవాళ మమ్మీ లేదు, బయటికి వెళ్ళింది. ఇంట్లో ఫుడ్ ఏం లేదు, ఇంకా బయట తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఆలు దోశ అనమాట. సో వితౌట్ చట్నీ తింటున్నా. అండ్ దాని తర్వాత బనానా తెచ్చుకున్నా. బనానా తింటా. బనానా ఆల్మోస్ట్ ఒక 4 తింటా పర్ డేలో. సో ఇదన్నమాట. ఇది నా లాస్ట్ మీల్ అనమాట. బగారా రైసు, సాంబారు అండ్ దాని తర్వాత వంకాయ. సో మధ్యాహ్నం కూడా ఏం స్పెషల్గా ఏం తినలేదు. ఇవాళ వెజ్జే తిన్నా అనమాట. నాన్ వెజ్ తినొద్దు అనేసి ఎగ్స్ కూడా ఏం పెట్టుకోలేదు. మధ్యాహ్నం కూడా చారు, టమాటా కర్రీ తిన్నా. సో ఈ రోజుకి ఇదే నా మీల్ అనమాట. సో రేపు లెగ్స్ ఉంది, రేపు తింటాను. సో ఈరోజుకింతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.